విజయవాడలో విద్యుత్ సిబ్బంది నిరసన చేపట్టారు. వేతనాలు, సర్వీస్ హక్కులు, ప్రమోషన్లు, పెన్షన్ విధానం సహా 15 ప్రధాన డిమాండ్లను నెరవేర్చాలంటూ ఆందోళన చేస్తున్నారు. కాంట్రాక్ట్ లేబర్, అవుట్సోర్సింగ్ ఉద్యోగులను విద్యుత్ సంస్థలో విలీనం చేయాలని, విద్యుత్ ఉద్యోగులకు, పెన్షనర్లకు, వారి కుటుంబ సభ్యులకు నగదు రహిత అపరిమిత వైద్య సౌకర్యం కల్పించాలని కోరుతున్నారు. జూనియర్ లైన్మెన్ గ్రేడ్ 2లకు పాత సర్వీస్ నిబంధనలను వర్తింపచేయాలని, వారికి అసిస్టెంట్ లైన్మెన్ గా పదోన్నతి కల్పించాలని కోరుతున్నారు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి యాకూబ్ అందిస్తారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న విద్యుత్ సంఘాలన్నీ ఏకమయ్యాయని కూడా చెప్పుకోవచ్చు. సుమారుగా 26 సంఘాలు పూర్తి స్థాయిలో విజయవాడ ధర్నా చౌక్ వచ్చాయి. చలో విజయవాడ పిలుపునివ్వడంతో పెద్ద ఎత్తున ఇక్కడ నిరసన బాట పట్టారని కూడా చెప్పుకోవచ్చు. ప్లగార్డులతో పూర్తిగా నిరసన చేస్తున్న పరిస్థితి. వాళ్ళ డిమాండ్స్ ఏంటో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్, ఏం సార్, ఎక్కడి నుంచి వచ్చారు? ప్రధానమైన డిమాండ్స్ నా పేరు పవరాల సీనయ్య, B2841 రాష్ట్ర వైస్ ప్రెసిడెంట్. ప్రధానమైనటువంటి డిమాండ్ ఈరోజు కాంట్రాక్టు కార్మికులను రెగ్యులర్ చేయాలి, సంస్థలో విలీనం చేయాలి, సంస్థ ద్వారా జీతాలు ఇవ్వాలని చేసి మన రాష్ట్ర పవర్ చేసి పిలుపునివ్వడం జరిగింది. ఈ రోజుకి మేము నెలపైన దాదాపు నెలగా వస్తున్న యాజమాన్యాలు అయితేమి కానీ ప్రభుత్వాలు అయితేనేమి గుర్తించడం లేదు. కానీ చర్చలకు పిలుస్తున్నారు. పిలవడంలో ఏమీ వినకుండా నిమ్మకు నీరెత్తినట్ల అధికారులు యాజమాన్యం వహిస్తుంది. యాజమాన్యం యొక్క మొండి వైఖరిని నశించి ఈరోజు రాష్ట్రం యావత్తు నలుమూలల నుంచి విచ్చేసినటువంటి కాంట్రాక్ట్ కార్మికులైతేమి, రెగ్యులర్ ఉద్యోగస్తులైతేమి, జేఎల్ఎం గ్రేడ్ 2 అయితేమి ఈరోజు రోడ్డుపైకి ఎక్కినారంటే సంస్థ తలదించుకోవాలా, ప్రభుత్వం తలదించుకోవాల్సిందిగా మనవి చేయొచ్చు. 15వ తారీఖు జరుగుతున్నటువంటి కార్యాచరణ రాష్ట్ర ప్రభుత్వం ఎరుగుతుంది. యాజమాన్యం కూడా ఏదైనా తప్పులు జరిగితే దీనికి శిక్ష వహించాల్సి వస్తే యాజమాన్యమే మొదటగా శిక్ష వహించాలని, అలాగే యువగలం అధినేత అయినటువంటి నారా లోకేష్ సార్ గారికి, సార్ మేము ఒక ముఖ్యమైన ఉద్దేశం చెప్తుంటున్నాం. యువగలంలో మేము ఇచ్చినటువంటి రిప్రజెంటేషన్ను కూడా మీరు చదివినారు, మీ దృష్టికి తెచ్చినాం. మీరు మాకు న్యాయం చేస్తారని రాష్ట్రం యావత్తు మీ మీద దృష్టి ఉంచి మిమ్మల్ని వేడుకొని చూడడం 2 చేతులతో. అలాగనే ప్రభుత్వము యాజమాన్యం గుర్తించి ఈరోజు సాయంకాలంకు చర్చలకు పిలిచిన్నారు. చర్చల్లో ఏమీ జరగడం లేదు సార్. పిలవడము, కాఫీ బిస్కెట్ ఇచ్చే కూడా చర్చలు అంత అద్మానంగమైంది రాష్ట్ర ప్రభుత్వం కానీ యాజమాన్యం కానీ. అలాగనే మా కార్మికుల యొక్క చిరకాల వాంఛ, కాంట్రాక్ట్ కార్మికులు రాష్ట్రం యావత్తు 28,000 పైచీలకు ఉన్నారు సార్. వారిని మీరు గుర్తించి మా జీవితాలలో వెలుగులు నింపుతారు. మేము కూడా మీ యొక్క ఇళ్లకు చీకటి లేకుండా వెలుగునిస్తామని సభాపూర్వకంగా తెలియజేసుకుంటూ విరమించుకుంటున్నాను. మీరు చెప్పండి, ఈరోజు కూడా చర్చలు ఉన్నాయి. ఈరోజు చర్చలు విఫలం అవుతే ఏ పరిస్థితులు ఉంటాయి? ఈరోజు కొత్తేమి కాదు సార్ చర్చలు జరగడము. గత 3 దఫాలుగా పిలిపించారు. పిలిచి నామకే వాస్తు బాగున్నారా లేదా అనే విషయం మీద అడుగుతున్నారే తప్ప మా దీర్ఘకాలికమైనటువంటి సమస్యలపైన తీర్చే విధంగా ఎక్కడా లేరు. ఏదో పిలుస్తున్నామంటే పిలుస్తున్నారు తప్ప దాన్ని సానుకూలంగా పాజిటివ్గా క్లియర్ అయ్యే విషయం దృష్ట్యా వాళ్ళు పిలవడం లేదు. మేము ఈరోజు చర్చలు సఫలమవుతాయన్న ఆలోచన కూడా మాకు లేదు. తప్పకోకుండా 15వ తారీఖున వాళ్ళు చర్చలు సఫలం చేసినా చేయకపోయినా 15వ తారీఖున నిరవధిక సమ్మెకు పోవడం ఖాయం. ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే యాజమాన్యాలు మొండితనం వహిస్తున్నాయి. ప్రభుత్వాలకు తెలియకోకుండా, ప్రభుత్వాలకు ఏం జరుగుతుందో చెప్పుకోకుండా తప్పుదోవ పట్టిస్తున్నాయి. ఎన్ని ప్రభుత్వాలు మారినా మారాల్సింది మాత్రం యాజమాన్యం మారాలి. విద్యుత్ యాజమాన్యం గత 20 సంవత్సరాల నుంచి ఉంది. ఇక్కడ విద్యుత్ యాజమాన్యం తప్పుదోవ పట్టిస్తుంది. వీళ్ళకి బుద్ధి వచ్చి ప్రభుత్వానికి చెప్పి ప్రభుత్వం క్లియర్ అయితే తప్ప ఈరోజు చర్చల్లో సాక్షాత్తు సీఎం గారు కూర్చుంటే తప్ప మా సమస్యలు తీరవు. ఒకవేళ ఈరోజు తీరకపోయినా 15వ తారీఖు నుంచి ఇండెఫినెట్ స్ట్రైక్ ఆల్రెడీ పోవాలని ఫిక్స్ అయినాం. తప్పకుండా సమ్మెలోకి పోతాం. సార్, ఈ స్ట్రైక్లోకి వెళ్తే ప్రజలు ఎటువంటి ఇబ్బంది పడతారంటే ఏం చెప్తారు? ఇప్పుడు మమ్మల్ని అండర్ ఎస్టిమేట్ వేస్తున్నారండి. విద్యుత్ సంస్థ పని చేయకపోతే ఏ డిపార్ట్మెంట్ పనిచేయదు. ఇప్పుడు ఏ డిపార్ట్మెంట్ పని చేయాలన్నా మనకి కరెంట్ ఎంతో అవసరం. ఇప్పుడు ఒక ఫోన్ పని చేయాలన్నా, ఇప్పుడు కారు పని చేయాలన్నా అన్నీ ఎలక్ట్రికల్ లేకపోతే కానీ ఇన్ని సంవత్సరాలుగా మేము సమన్వయం పాటిస్తూ సమ్మె చేయలేదు. సమ్మె చేసామంటే అంధకారంలోకి వెళ్ళిపోతుందంటే దీనికి కారణం యాజమాన్యమే. యాజమాన్యం మొండి వైఖరి వల్లే ఇవాళ మేము రేపొద్దున 15వ తారీఖున ఉదయం 6 గంటల నుంచి అంధకారంలోకి వెళ్ళిపోతుంది ఆంధ్రప్రదేశ్. దీనిని గ్రహించి ప్రభుత్వంలో ఉన్న పెద్దలు ముందుగా మన యాజమాన్యంతో మాట్లాడి మమ్మల్ని చర్చలు పిలిచి ప్రభుత్వం జోక్యం చేసుకుని మా పరిష్కారం చేయాలి. తెలంగాణ రాష్ట్రంలో
ఇదే కాంట్రాక్ట్ కార్మికులు 50,000 జీతం తీసుకుంటున్నారు. ఇక్కడ 9 సంవత్సరాలు అయింది వాళ్ళకి న్యాయం జరిగి, కానీ ఇక్కడ ఇంకా అట్లాడుకుంటూ ఉండిపోయాం, ఆకలితో అలమటిస్తున్నాం. ఎందుకు కారణం ఎవరు? యాజమాన్యమే కారణం. ఇక్కడ కాంట్రాక్ట్ కార్మికులు చేసుకున్న ఏంటి ఈ పాపం? అక్కడ ఆంధ్ర, ఇది తెలుగు వాళ్ళే, మనం తెలుగు వాళ్ళమే. 2 రాష్ట్రాల్లో 2 రకాలమైన జీతాలు ఇస్తున్నారు, మమ్మల్ని అట్టడుగున తొక్కేస్తున్నారు. మేము లేకపోతే, కాంట్రాక్ట్ కార్మికులు లేకపోతే ఒక్క లైట్ కూడా వెలగదు. అలాంటిది కాంట్రాక్ట్ కార్మికులు చిన్న చూపు చూస్తున్నారు. అందుకనే ఈ రోజు మేము పెద్ద ఎత్తున ఇక్కడికి రావడం జరిగింది. రేపన్న రోజున ఆంధ్ర రాష్ట్రం చీకట్లోకి వెళ్ళడానికి కారణం యాజమాన్యం అని మేము తెలియజేసుకున్నాం. ఇన్ని సంవత్సరాల నుంచి ఈ ఉద్యోగంలో నేను 22 సంవత్సరాల నుంచి, 2002 నుంచి 23 సంవత్సరాల నుంచి చేస్తున్నాను. కానీ ఇక్కడ మాత్రం మాకు అరాకొరా జీతాలతోనే ఉంటున్నాం. కాంట్రాక్ట్ కార్మికులు తీగల మీద కాలిపోతున్నా సరే మెడికల్ పాలసీ లేదు. ఇవాళ ఒక కార్మికుడు కానీ ఏదైనా యాక్సిడెంట్ అయి చనిపోతే కాకిలా మాడిపోతుంటే మెడికల్ పాలసీ అనేది ఇవ్వటం లేదు. మరి ఎక్కడో రోడ్డు యాక్సిడెంట్ చచ్చిపోతే లక్షలు ప్రకటిస్తున్నారు. మరి మా కాంట్రాక్ట్ కార్మికులకి ఎందుకు ఇవ్వట్లేదు? విద్యుత్ కాంట్రాక్ట్ కార్మికులకు వెలుగులిస్తున్న జీవితాల్లో ఇప్పుడు కూడా చీకటే అలుముకుంది. కనుక ప్రతి ఒక్క కార్మికుడికి కూడా అన్లిమిటెడ్ మెడికల్ పాలసీ ఇవ్వాలని, కాంట్రాక్ట్ కార్మికులు రెగ్యులర్ చేయాలని, అలాగే ప్రభుత్వంలో ఉన్న కాంట్రాక్ట్ కార్మికులు కాకుండా రెగ్యులర్ కార్మికులకు డిఏలు బకాయిలు ఉన్నాయి, ఆ 4 డిఏలు కూడా ఇవ్వాలని మేము పెద్ద ఎత్తున ఇక్కడికి చేరుకున్నాం. పూర్తి స్థాయిలో కాంట్రాక్ట్ కార్మికులను రెగ్యులేషన్ చేయాలి, వాళ్ళ జీతభత్యాలు కూడా పెంచాలి అని కూడా చెప్తున్నారు. ఇదే విధంగా పూర్తి స్థాయిలో ఉదయం నుంచి ఇదే పరిస్థితి కొనసాగుతుంది. సుమారుగా 15,000 మంది పైచీలకు కార్మికులు పెద్ద స్థాయిలో వచ్చారని కూడా చెప్పుకోవచ్చు. ఇది ఓవరాల్గా ఉన్న అప్డేట్. కెమెరా పర్సన్ కిషోర్తో యాకూబ్, విజయవాడ ధర్నా చౌక్.